నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం ద్వారా కొన్ని రకాల దోషాలను నివారించుకోవచ్చు. అటువంటి మహత్తరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు దోష నివారణ కొరకు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపాలను వెలిగించి ఈ దోషాలను నివారించుకుంటారని ఆశిద్దాం. రాహు దోషం తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు 21 దీపాలను వెలిగించాలి. అదే శని దోషం పోవాలంటే 9 దీపాలు వెలిగించాలని పండితులు చెప్తుంటారు. అలాగే గురు దోషానికి 33, దుర్గాదేవికి 9, ఈశ్వరుడికి 11 దీపాలను వెలిగిస్తే అఖండ ఈశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు సంతానాభివృద్ధి కలుగుతుంది. మాంగళ్య దోషాలు తొలగిపోవాలంటే 21 దీపాలను మరియు పుత్ర దోషాలు తొలగించుకోవాలంటే 51 దీపాలను వెలిగించాలి. అలాగే సర్పదోషానికి 48, కాల సర్పదోషానికి 212, కలత్ర దోషానికి 108 దీపాలను వెలిగించడం మంచిది. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేసేవారు దూదివత్తులను ఉపయోగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది, శుభ ఫలితాలు చేకూరుతాయి. అరటి తామర వత్తువులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోయి పాపాలు హరిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య మాత్రమే మట్టి ప్రమిదలో దీపాలను వెలిగించాలి. కార్తీక దీపాన్ని వెలిగించే సమయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ పఠించి హరిహరానుగ్రహాన్ని పొందగలరని ప్రార్థిస్తాం. కీటపతంగ మశకాశ్చ వృక్ష జలే స్థలే యే నివసంతి జీవః దృష్టా ప్రదీపం న చ జన్మ భాగినః భవంతి త్వం స్వాపచాహి విప్రః.